take the spoon. So inside of the pot, it is a convex or concave? Convex mirror. This is the so here what given means the reflection of the light. Okay, now how reflection of the light will be passing on the plane mirror. You know that one? So plane mirror మీద మనకి లైట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇమేజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ here సీమా here equipment is taken. ఓకేనా? సో ఈ ఎక్విప్మెంట్ ని నేను పెట్టినప్పుడు here I keep this equipment. So see how images will be transferred to both sides. Both sides transferred to. So that's why ఓకేనా? So in our daily life also, wait. So in our daily life also, if you are driving the vehicle, or in ambulance mirror, see how images and how mirrors are formed there. Okay, now you understand what I am saying? మన ఐ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ప్రాసెస్. మన ఐ ఏదైనా 16 మైక్రో సెకండ్స్ అంటే ఒక సెకండ్ లో 16 పార్ట్. మన ఐ చూసిన ఆబ్జెక్ట్ 16. ఇది ఎట్లా ఏర్పడిందంటే ఒకదానికి ఒకటి మిర్రర్ రెండు మిర్రర్లు ఉంటాయి. ఒకదానికి ఒకటి లంబంగా ఉంటుంది. లంబంగా ఉన్నప్పుడు దాని యొక్క ఫిగర్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ గా అవుతుంది. ఎక్కలేనంత అనంతం ఇన్ఫినిటీ. రెండు మిర్రర్లు ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు దాని యొక్క ఫిక్స్డ్ అనంతం ఇన్ఫినిటీగా. అదే ఇక్కడ కాబట్టి 6 టైమ్స్ తిరిగేటప్పటికి దీని మీద డబల్ 12 టైమ్స్ అలా రొటేట్ అవుతూ ఉండడం వల్ల మనం అప్లై చేసిన ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మిషన్ ఫాస్ట్ గా తిరిగి వర్క్ త్వరగా కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ బిగ్ టు బిగ్ ఇస్తే మాత్రం ఫోర్స్ మల్టిప్లికేషన్ జరగదు. ఓన్లీ బిగ్ టు స్మాల్ ఇస్తేనే అది జరుగుతుంది. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ సైకిల్ అనుకోవచ్చు. పెడల్ ఉండే ఫ్రీ కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది, వెనక వీల్ కి చిన్న సైజ్ ఉంటుంది. ఇది చైన్. మీరు కుట్టు మిషన్ చూసారా? సీవింగ్ మిషన్ అయినా సో కాళ్ళతో తొక్కే దగ్గర పెద్ద వీలు ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే మన మెకానికల్ ఎనర్జీ ఇస్తున్నామో అక్కడ పెద్ద వీలు పెట్టుకోవాలి. పైన ఎక్కి చిన్న వీలు పెడతాము. నెక్స్ట్ ఇది సి సౌండ్స్ ఎగ్జిబిట్. నేను మాట్లాడి మీ చెవికి వినిపిస్తుంది కానీ సౌండ్ ఎలా ట్రావెల్ అవుతుంది అని చూడలేదు కదా. సో అది చూడడానికి ఎగ్జిబిట్ అయితే వర్కింగ్ లో లేదు. నేను మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లైట్ ఏంటంటే ఇక్కడ మైక్ అక్కడ స్క్రీన్ పెట్టుకుంటారు. సో ఈ మైక్ దగ్గర మనము మాట్లాడితే సౌండ్ ఎప్పుడైనా వేవ్ ఫామ్ లో ట్రావెల్ అవుతుంది. వేవ్ లో వస్తుంది కదా, వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది. మన వాయిస్ లో లో పిచ్ హై పిచ్ ఉందంటే ఆ వేవ్ కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ. సో మనం లో పిచ్ లో మాట్లాడితే లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తాయి. హై పిచ్ లో మాట్లాడితే హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ వస్తాయి. సింపుల్ గా మీరు మూవీస్ ఆర్ సీరియల్స్ లో చూస్తే హాస్పిటల్లో పేషెంట్ పడుతున్న పక్కన మానిటర్ లో హార్ట్ బీట్ కొట్టుకుంటున్న సేపు వేవ్ వస్తుంది కదా, సేమ్ సౌండ్. ఈ ఎగ్జిబిట్ బ్లాక్ హోల్. ఇందులో ఏంటంటే మీకు సర్కులర్ షేప్ పైన రౌండ్ కిందకి సింగిల్ పాయింట్ వచ్చినట్టు మీరు ఇక్కడ షేప్ చూడొచ్చు. ఇక్కడ రొటేషన్ అనేది సర్కులర్ మోషన్ లో జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఈ స్మాల్ బాల్. మనకి బాల్ ఇక్కడ రొటేట్ చేసాము అంటే దాని యొక్క రొటేటింగ్ స్పీడ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే
ఎంత డిస్టెన్స్ లో మూవ్ అవుతుంది అది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ అక్కడ ఉంటే చూడండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. మనకి మొమెంటం అంటే రొటేషన్ యొక్క రొటేషన్ ఎలా తిరుగుతుంది అని మెజర్ చేయడాన్ని మొమెంటం అంటాము. సింపుల్. ఇక్కడ యాంగులర్ మొమెంటం అని ఎందుకు అన్నామంటే సర్కులర్ గా ఉంది కాబట్టి అది ఒక యాంగిల్ లో తిరుగుతుంది, రౌండ్ గా తిరుగుతుంది, కొంచెం యాంగిల్ లో తిరుగుతుంది, అందువల్ల యాంగులర్ మొమెంటం. అదే స్ట్రైట్ పాత్ మీద మూవ్ అయ్యేదైతే జస్ట్ మొమెంటం అంటాం. ఇది మోషన్ సర్కులర్ లో తిరుగుతుంది కాబట్టి యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం అంటే ఒకటి ఆబ్జెక్ట్ యొక్క మాస్, దాని స్పీడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్, ఈ మూడింటి యొక్క ప్రోడక్ట్ యాంగులర్ మొమెంటం అంటాం. సో ఇక్కడ లా ఆఫ్ కన్సర్వేషన్ అన్నాం కాబట్టి అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేదాకా యాంగులర్ మొమెంటం ఏం చేంజ్ ఉండదు. ఇక్కడ ఏంటి, లోపల తిరిగేటప్పుడు మనమైతే ఏ ఫోర్స్ అప్లై చేయము, కాకపోతే యాంగులర్ మొమెంటం చెప్పాను కదా, మాస్ సేమ్ ఉంటుంది, ఒకే ఆబ్జెక్ట్ సేమ్ మాస్ ఉన్న బాల్ తిరుగుతుంది కాబట్టి దేని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి రొటేటింగ్ స్పీడ్ డిస్టెన్స్ మీదే ఉండాలి. కాబట్టి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అర్థమవుతుందా? డిస్టెన్స్ పెరిగింది అనుకోండి సెంటర్ నుంచి, అప్పుడు రొటేటింగ్ స్పీడ్ తక్కువ ఉంటుంది. డిస్టెన్స్ తగ్గింది అనుకోండి సెంటర్ నుంచి రొటేటింగ్ బాడీకి, స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సెంటర్ కి దూరంగా తిరిగేటప్పుడు తక్కువ స్పీడ్ అన్నాం, సెంటర్ కి దగ్గరగా తిరిగేటప్పుడు ఎక్కువ స్పీడ్. అంతే ఇక్కడ మెయిన్. మీరు ఈ బాల్ ఇలా తిప్పినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు అంతే. అది లాస్ట్ లో చూడండి, కిందకి వెళ్ళేటప్పటికి రొటేటింగ్ స్పీడ్, కిందకి వెళ్ళిపోయే స్పీడ్ కాదు, అది తిరిగే స్పీడ్ మాత్రమే ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే సెంటర్ కి దూరంగా తిరుగుతున్నప్పుడు. Which helps us to see. This is mouth which helps us to eat, breathe, etc. This is mouth which also helps us to breathe. This is called esophagus or food pipe which connects to the stomach. These are called lungs. Large intestine and small intestine. And these are called, the small connector lines are called nerves. ఇది ఎట్లా తిరుగుతుంది? నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్. భూమి తిరుగుతుంటుంది కదా, మన ఇండియన్ వైపు నుంచి ఇది కూడా అట్లాగే స్కాన్ చేస్తుంటుంది. ర్యాకెట్ పనిచేసే సూత్రం ఏంటి? ఈ ర్యాకెట్ మొత్తం పనిచేసే సూత్రము న్యూటన్స్ థర్డ్ లా విన్నారు ఎప్పుడైనా? ఏంటి? ఎవ్రీ యాక్షన్ ఇస్ ద సేమ్ ఆపోజిట్ ఆ సూత్రంతోనే పనిచేస్తుందా? అక్కడికి వెళ్ళిపోతుంది. 527 కిలోమీటర్ పోలార్ ఆర్బిట్లోకి వెళ్తుంది. ఏం చేస్తుంది? అడిగే Today, our SSMB school visited District Museum at Nellore. We here experienced so many things about physics, biology and everything. They said a very experienced staff explained us many things with the proper guidance which made us to think properly and to know so many things.
They also explained about how the rocket works, how the Pellium, how the Newton's cradle works, so many things that we learned in this journey. So I am very thankful to our correspondent sir who did so many great things for us to bring us here and said many things about this museum and said learning about the physics, biology and chemistry with the topics we don't know even exist. So thanks to our correspondent sir who did bringing us to here museum. Good afternoon, all. My name is C.H. Venkatar. I'm studying 9th class. I'm studying 9th class B section Sri Sai Mahadeva School. Our correspondent sir had taken us to here. This is a district science museum. We have learned different knowledge and different items which are according to our physics and biology. We have learned different knowledge. Our sir had given a best opportunity to learn about physics and biology and different ecological events. Here there are different items to know. Good morning to all. My name is K. Snowshine and I am studying 9th class. Today our correspondent sir and our school Sri Sai Mahadeva visited District Science Museum in Nellore. So we have learned so many things here about how the rocket works in the space and what are the fuels used in the rocket, and so many about physics, about gravity and Newton's laws, and in biology it's so many human body parts, and we learn so much knowledge when we come to here. Up to now we don't know these things are in physics. After we visiting this museum we have learned so many things. So I am saying thanks to our correspondent sir to bring this very grateful opportunity for our school students. Thank you.